ప్రేక్షకులందరికీ నమస్కారం. అనుగ్రహం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనిషి జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. జాతక చక్రంలో గ్రహాలు మారుతూ ఉంటాయి. ఎన్నో సమస్యలు మొదలవుతాయి. అనేక కష్టాలు ప్రారంభమవుతాయి. వీటన్నింటికి చాలా సులువైన మార్గం ద్వారా, నాగశాస్త్రం ద్వారా పరిహారాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ జ్యోతిష్యులు, దత్త ఉపాసకులు, నాగశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ సన్నిధానం లక్ష్మీకాంత శర్మ గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జయ గురు దత్తాత్రేయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః. ఏషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. దత్తాత్రేయం మహావంద్యం యోగముద్రా విరాజితం బ్రహ్మచర్యవ్రతాసక్తమవధూతస్వరూపిణం. జయ గురు దత్తాత్రేయాయ నమః. గురుగారు, అనుగ్రహం కార్యక్రమంలో ప్రతిరోజు ఒక సమస్యను తీసుకొని ఆ సమస్యకు సవివరంగా శాశ్వత పరిష్కారాన్ని అందిస్తున్నారు కదా, మరి ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించండి గురుగారు. ఇవాళ ప్రతి స్త్రీ ఆచరించేటటువంటి పరిహారాన్ని ఇస్తాను. వివాహమైనటువంటి వాళ్ళు కానీ కానటువంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే. ఎందుకు ఈ మాటని వాడానంటే, వివాహం కానటువంటి వాళ్లకు కోరికలు ఉంటాయి. తన అన్న బాగుండాలని, తన తమ్ముడు బాగుండాలని, తన తండ్రిని గురించి, తనని గురించి. వివాహమైనటువంటి స్త్రీ అయినా సరే తన భర్త బాగుండాలి, తల్లి తండ్రి బాగుండాలి, తల్లి తండ్రి స్వరూపమైనటువంటి అత్తామామలు బాగుండాలి, తన తమ్ముడు వృద్ధిలోకి రావాలి, పిల్లలు బాగుండాలి. ఇలా తనని గురించి తాను ఎవరైనా సరే వాళ్ళకు ఆ కోరిక సిద్ధించడే, ఎవరైనా సరే వాళ్ళకు ఆ ఉన్నటువంటి కోరిక సిద్ధించడానికి పరిష్కారం ఇస్తాను. కేవలం స్త్రీలు మాత్రం ఆచరించే పరిహారం ఇది. ఎందుచేత అంటే గుళ్ళు తిరుగుతుంటారు, గోపురాలు తిరుగుతుంటారు, ఉపవాసాలు ఉంటారు. భర్తని గురించి, తమ్ముడి గురించి, తండ్రిని గురించి, తనని గురించి ఎన్ని పరిహారాలు చేయాలో అన్ని పరిహారాలు చేస్తూ ఉంటారు. భర్తకు ఉద్యోగం రావాలని చేసేటటువంటి స్త్రీ ఉంటుంది. భర్తకు శత్రువుల బాధ ఉండకూడదని చేసే స్త్రీ ఉంటుంది. భర్త క్షేమము, తమ్ముడి గురించి, తమ్ముడికి వివాహం అవ్వాలని, లేదా తండ్రి ఆరోగ్యం బాగుండాలని, ఇలా వాళ్ళ కోరికలు సిద్ధింపజేయడం గురించి, వాళ్ళ కోరికలు సిద్ధించడానికి నాగశాస్త్రంలో ఒక పరిహారం ఉంది. ఆ పరిహారం చేత వాళ్ళు సంతోషంగా, అతి శీఘ్రంగా వాళ్ళు మాత్రమే చేసే పరిహారం అది. వాళ్ళు చేయగానే వెంటనే వాళ్ళు ఎవరిని గురించి కోరుకొని ఆ పరిహారం చేస్తారో ఆ కోరిక నెరవేరుతుంది గాక. తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అయిపోతుంది, సిద్ధిస్తుంది. అంత శక్తి ఉంది వాటి పరిహారానికి, అంత యోగం ఉంది వాటి పరిహారాన్ని. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో ఆచరించడానికి ప్రయత్నించాలి ప్రతి స్త్రీ, ప్రతి తోబుట్టు. నిజంగా వాళ్ళు ఉండబట్టే ఈ భూమండలంలో అనేక దారుణాలు జరుగుతున్నా, ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నా, అసలు తనామనా భేదం లేనటువంటి పరిస్థితిలో బ్రహ్మహత్య మహాపాతకానికి కూడా గురవుతున్నా ఈ భూమి, ఈ సృష్టి ఇంకా ప్రళయం రాకుండా లాగిపోతుంది. వాళ్ళు ఉండబట్టేనా అనేదానికి కూడా నేను ఆన్సర్ ఇస్తాను. కార్తీక మాసంలో కార్తీక దీపారాధన చేస్తే సర్వ పాపాలు హరిస్తాయి. ఎన్ని కోట్ల మంది స్త్రీలు కార్తీక దీపారాధన చేస్తున్నారు చూడండి. ఇంట్లో దీపారాధన చేసి అమ్మవారికి పూజ చేసుకుంటే భర్తకు ఏ హాని రాదు. కన్ఫామ్ కాదు, శాస్త్రమే చెప్తుంది. ఎంతమంది చేస్తున్నారో చూసుకోండి. కొడుకుని గురించి, అమ్మా ఈరోజంతా పచ్చి గంగ కూడా ముట్టొద్దమ్మా, ఇవాళ నీ కొడుకు యొక్క వృద్ధి ఆ దైవం నీకు ఇచ్చేస్తాడమ్మా అని చెబితే, తనకు షుగరు రోగం ఉన్నా తను తన శరీరాన్ని గురించి, తన ఆరోగ్యాన్ని గురించి ఆలోచించకుండా కొడుకు యొక్క భవిష్యత్తు స్థితిగతిని గురించి కటిక ఉపవాసం ఉన్నటువంటి స్త్రీలు ఎంతమంది ఉన్నారు చూసుకోండి. అందుచేత ముందు వేదాలు కూడా ఏం చెప్పాయి తెలుసా? మాతృదేవో భవ,
పితృదేవో భవ, గురుదేవో భవ. అందుకే భరతమాత ఆఖరికి భూమి కూడా స్త్రీ, అక్కడ భూమి కూడా స్త్రీతత్వాన్నే, వేదము దైవము స్త్రీకే ఇచ్చేసింది. సృష్టి మీకు చూడండి, భగవంతుడు ఎంత ఆలోచించి అనుగ్రహాన్ని ఇస్తాడంటే, మనము పుట్టడానికి కారణం స్త్రీయే. ఎందుచేత చేశాడో తెలుసా? నిజంగా ఎన్ని దారుణాలు చేసినా, ఎన్ని పాపాలు చేసినా ఆ పాప ప్రక్షాళన చేసేటటువంటి శక్తి స్త్రీకి మాత్రమే ఇచ్చాడు. అంటే నేనేదో పాపం చేస్తే నన్ను ప్రక్షాళన చేస్తుందని కాదు, తను తన కుటుంబాన్ని ఉద్ధరింపజేసుకోవచ్చు. తనకు ఆ శక్తిని ఇచ్చాడు, అమ్మవారు ఇచ్చేసింది. తను తన భర్త ఆరోగ్యాన్ని అమ్మవారు ప్రసాదించేలా చేయొచ్చు. అంతెందుకండి, ఆయుష్ తీరిపోయినా సతీ సావిత్రి ఏం చేసింది? లేని ఆయుష్ని కూడా ప్రసాదింపజేసింది, ఆయుష్ తలరాతను కూడా మార్చేసింది. అంటే ఆ శక్తి ఆ స్థానానికి, ఆ స్వరూపానికి, ఆ జన్మకు ప్రసాదించాడు భగవంతుడు. అందుకే నేను గర్వంగా సంతోషంగా మాట్లాడతాను నా తోబుట్టు గురించి మాట్లాడాలి అంటే. కాబట్టి వాళ్ళు చేసే పరిహారాన్ని ఇస్తాను. ఎంతో కష్టపడుతున్నారు పాపం, నిప్పుల్లో నడుస్తున్నారండి అమాయకంగా. ఎందుకు? అమ్మ గ్రామ దేవత, నా భర్త ఆరోగ్యాన్ని ఒక ఆయన చెప్పాడు పాపం గురుగారు, అమ్మా నీ భర్త ఆరోగ్యము నీకు అమ్మవారు ప్రసాదింపజేయాలి అంటే నడువు అగ్నిలో నీ భర్తని కాపాడేస్తుంది. కళ్ళు మూసుకొని నమ్మేసి, అక్కడ ఏం నమ్మిందో తెలుసా? నువ్వు చెప్పిన మాట అది నిప్పులా కాలుతుందా ఇది చూడలే. భర్త బాగుపడతాడు, భర్త క్షేమంగా ఉంటాడా, ఒక్క శబ్దమే తన చెవులో అలా రన్ అవుతూ ఉంది. ఎన్నేళ్ళో తెలుసా తనకు? నేను కళ్ళారా చూసిన విషయాన్నే ప్రస్తావిస్తున్నాను. తనకు ఎన్నేళ్ళో తెలుసా? దాదాపుగా 52 ఏళ్ళు ఉంటాయి. నడిచేసిందండి. నిజంగా 2 చేతులు జోడించి నమస్కరించాను. అమ్మా నువ్వు కోరుకున్న కోరిక ఏదైనా సరే, నీలాగా ఎంతమంది స్త్రీలు ఇలా తన కోరికల్ని గురించి తాపత్రయపడుతున్నారో వాళ్ళ గురించి ఒకానొక రోజు నేను ప్రస్తావిస్తానమ్మా. చాలా గొప్ప పరిష్కారాన్ని అందిస్తానమ్మా. వెంటనే అతి త్వరగా ప్రతి స్త్రీ కోరుకున్నటువంటి కోరిక నెరవేరే పరిహారాన్ని తీసుకొస్తానమ్మా ముందుకి అని మాటిచ్చాను ఆ రోజు ఆ తల్లికి. వెతికాను, ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చాను. ప్రతి తోబుట్టువు, ప్రతి తల్లి ఆచరించే పరిహారం ఇది. మీరు ఏ కోరికైనా కోరుకోండి. ఒక కోరిక కోరుకొని ఆ వ్యక్తిని గురించి, లేదా మీ గురించి, లేదా మీ చెల్లెల గురించి, లేదా మీ కొడుకు గురించి, మీ పిల్లల గురించి, ఏదైనా సరే ఆ వ్యక్తిని గురించి కోరిక కోరుకొని ఏం చేయాలి అంటే, ఒక ఎర్రటి బట్టని తీసుకోండి. ఒక క్లాత్ రెడ్ కలర్లో ఉండాలి, ఒక బ్లౌజ్ పీస్ అనుకుందాం. అందులో శ్వేత గవ్వలు అని దొరుకుతాయి, అంటే తెల్లగా ఉంటాయి. మీకు నేను చూపిస్తాను. శ్వేత గవ్వలు చాలా వైట్గా, ఒక పాలల్లో ముంచినటువంటిది అలా ఉంటుంది, అంత వైట్గా ఉంటాయి. అంటే ఇందులో అనేక రకాల్లో ఉన్నాయి. కొన్ని నల్లగా ఉంటాయి, నల్లటి గవ్వలు ఉంటాయి. తర్వాత పసుపు రంగులో ఉన్నటువంటివి ఉంటాయి, లక్ష్మీ గవ్వలు అంటారు. ఇలా అనేక రకాల్లో ఉన్నాయి. శుక్ర గవ్వలు ఉంటాయి. శ్వేత గవ్వల్ని తీసుకోండి. మీకు సమృద్ధిగా 2 దోషిట్లో ఎన్నైతే పడతాయో అన్నీ తీసుకొని ఆ ఎర్రటి బట్టలో వేయండి. బాగా శ్రద్ధగా వినండి అమ్మా. ప్రతి తల్లి సులువుగా మీ కోరికని నెరవేర్చుకునేటటువంటిది. ఈరోజు వచ్చినటువంటి ముహూర్త ప్రకారంగా మీరు ఈరోజు సాయంకాలం 8 లోపు పరిహారం చేస్తే చాలమ్మా. తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో దోషిట్లోకి తీసేసుకొని, మీకు పూజా స్టోర్లో దొరుకుతాయి, అవి అడిగితే అవి తీసుకొని అవన్నీ కూడా ఎర్రటి బట్టలో వేసి, ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను కదా, ప్రతి ఒక్కరు కూడా కావాల్సింటే ఫోటో తీయండి, కావాల్సింటే పూజా స్టోర్లో చూపించండి. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో ఇవి దోషిట్లో తీసేసుకొని, అంటే ఉదాహరణ ఒక లెక్క చెప్పండి గురుగారు అంటే కూడా చెప్తాను నేను. ఒక 51 తీసుకోండి. 51 గవ్వలు తీసుకొని అవి ఆ బట్టలో వేసి గట్టిగా ముడివేయండి. ముడివేసి
రావి చెట్టుకి, మహావిష్ణు స్వరూపమైనటువంటి రావి చెట్టు ప్రతి తోబుట్టుకి ఆయన ఆపద్బాంధవుడు, ప్రతి తల్లికి ఆయన అనాథ రక్షకుడు. మీరు దేవతల్లో చూడండి, మీకు పంచపాండవులు ఏం చేశారు? జూదమాడి ద్రౌపదిని అలా నిలబెడితే ఎవరిని పిలిచింది ఆ తల్లి? శ్రీ మహావిష్ణువు అలా పరిగెత్తుకుంటూ వస్తాడు. స్త్రీ ఆత్రనాదాలు వినపడితే మహాభక్తితోని ఆ స్వామియే దిక్కని చెప్పి నమ్మకంగా స్వామిని పిలిచామా ఖచ్చితంగా వచ్చేస్తాడు. అందుకే ఆయన ఎక్కడుంటాడో తెలుసా? కొన్ని ప్రదేశాలు ఉన్నాయి శ్రీ మహావిష్ణువును కొలువై ఉన్నటువంటి ప్రదేశాలు. అవి తీరిగ్గా చెప్పుకుందాం. ఒక ప్రదేశం మీకు ముందు చెప్తాను ఈ పరిహారం చేసేది. రావి చెట్టులో ఉంటాడు ఆయన. ఆ రావి చెట్టుకి ఈ మూటని తీసుకెళ్ళి రావి చెట్టుకి మీ కోరిక కోరుకొని ముడుపు కట్టండి. అంతే కదా. ప్రతి స్త్రీ తోబుట్టుకి ఆపదొస్తే పుట్టింటికి వెళ్ళి తన అన్నతో చెప్పుకుంటుంది. అది మనం ఏం ప్రత్యేకంగా నేర్పక్కర్లే, తన మనసే నడిపించేస్తుంది. అలా ఏ వేదము చెప్పలే, ఏ శాస్త్రము చెప్పలే, అయినా తను చేసింది అంటే ఎందుకు? ఖచ్చితంగా తన అన్న తన సమస్యని నెరవేరుస్తాడనే నమ్మకం. అదేవిధంగా రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి దేవాలయాల్లో ఉంటాయి, లేదా పొలాల్లో ఉంటాయి, గట్టుల దగ్గర ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి కదా. ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ మూట 51 శ్వేత గవ్వలు వేసి ముడి వేసినటువంటి ఆ ఎర్రటి బట్ట మూటని తీసుకెళ్ళి ఆ రావి చెట్టుకి కట్టేసేయండి. కట్టి ఆ ముడుపు కట్టి మీ మనసులో ఉన్నటువంటి కోరికను కోరండి. ఆ శ్రీ మహావిష్ణు స్వరూపంగా భావించండి. ఆ స్వామిని మీ మనసులో ఉన్నటువంటి కోరిక కోరుకొని ఆత్రనాదాలతో శరణాగతి చెప్పుకోండి. తప్పకుండా స్వామి మీ కోరికను నెరవేరుస్తాడు. మీ ముడుపు అక్కడ ఉండిపోతుంది ఆయన దగ్గర, తరచూ అది గుర్తు చేస్తూనే ఉంటుంది. ఆయనకేం ప్రత్యేకంగా చేయక్కర్లే, కానీ అనేక మంది కోట్లల్లో ఆయన పిలుస్తుంటారు కదా. తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో అతి త్వరలో మీ సమస్యని పటాపంచలు చేసేటటువంటి పరిహారం ఇదమ్మా. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఒక తోబుట్టులా భావించి. ఎంతోమంది ఆచరించారు. నా కుటుంబంలో సమస్య వస్తే నా తోబుట్టుకి నేను ఇచ్చిన పరిహారాన్ని మీకు ఇస్తున్నాను. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో ఈ పరిహారం ఆచరించడానికి ప్రయత్నించండి. ఇవాల్టి రోజు వచ్చినటువంటి ముహూర్తం అంత గొప్పదమ్మా. మీకు ఒకవేళ ఏదైనా కారణం చేత ఇబ్బంది వచ్చి, నెలసరి ఏదైనా ఇబ్బంది వస్తే తప్ప ప్రతి స్త్రీ కదలాలమ్మా. తప్పకుండా చేయాలి తల్లి. మీ సమస్య మీ భర్తని గురించి అయితే భర్తను తలుచుకొని మీ గోత్రము మీ భర్త పేరు చెప్పుకొని కట్టండి. ఆ కట్టేటప్పుడు మీ గోత్రం చెప్పాలి, మీ భర్త పేరు చెప్పాలి. మీ సమస్య మీ కొడుకుని గురించి అయితే మీ గోత్రము కొడుకు పేరు, కోడలు గురించి గోత్రము కోడలు పేరు, మీ గురించి గోత్రము మీ పేరు, అలా ఎవరిదైతే సరే వాళ్ళది. ఒకవేళ మీకు సంబంధించి అంటే మీరు దత్తత తీసుకున్నాను నేను అంటే నా చెల్లెలు కొడుకు వాడు, అతను బాగోగు గురించి నేను కట్టాలనుకుంటున్నాను గురుగారు. తప్పకుండా అతని గోత్రము అతని పేరు చెప్పి మీరు కట్టవచ్చు, ఏం పర్వాలేదు. ఖచ్చితంగా పని అవుతుంది. మీ మనస్సులో ఏ కోరిక ఉంటే ఆ కోరిక నెరవేరిపోతుంది ఆ ముడుపు ద్వారా. ఈ రోజు వచ్చినటువంటి ముహూర్త ప్రకారంగా నేను చెప్పిన పరిహారం ఇవాళ సాయంత్రం 8 లోపు ఖచ్చితంగా ఆచరించడానికి ప్రయత్నించండి. ప్రతి స్త్రీ నన్ను తలుచుకుంటారు ఇవాళ, ప్రతి తోబుట్టు ఖచ్చితంగా ఇవాళ నన్ను స్మరిస్తారు ఒక్కమారు. ఈ పరిహారం అంత గొప్పది. మీకున్నటువంటి ప్రతి కోరిక నెరవేరుతుంది. నా దత్తాత్రేయ స్వామి పరిపూర్ణ అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉంటుంది. జయ గురు దత్తాత్రేయ. గురుగారు, మన అనుగ్రహం కార్యక్రమం ఎంతో పాపులర్ అయింది. ఎన్నో వేల మంది మీ మాటలు వినగానే అలా టీవీల ముందు కూర్చొని చూస్తూ ఉంటారు. మీ ప్రవచనాలు, మీ పరిహారాల ద్వారా వాళ్లకున్న కష్టాలు, సమస్యలు తొలగిపోయాయని 4 మాటల రూపంలో ఓ వీడియో ఇచ్చారు. ఆ వీడియోని ఓసారి చూద్దాం గురూజీ. అమ్మ అంటే ఒక అద్భుతం, అమ్మ అంటే ఒక ఆదర్శం. ఆ దేవదేవుడు భూలోకంలో ప్రతి ఇంటా కొలువై ఉండటానికి ఏర్పాటు చేసిన దైవం అమ్మ. సాక్షాత్తు అటువంటి వారే శ్రీ దత్త ఉపాసకులైన లక్ష్మీకాంత్ శర్మ గారి అమ్మగారు శ్రీ మారుతి గారు. ఆదర్శమూర్తి అయిన ఆ మారుతి గారి పేరు మీద ఏర్పాటు చేసినదే మారుతి సేవా సమితి. మారుతి సేవా సమితిని స్థాపించిన వారు శ్రీ దత్త ఉపాసకులు లక్ష్మీకాంత్ శర్మ గారు. కృషి,
దీక్ష, పట్టుదలే పెట్టుబడిగా చేసుకుని మాతృమూర్తి మారుతిగారి అడుగుజాడల్లో నడుస్తూ శ్రీ లక్ష్మీకాంత్ శర్మ గారు ఉన్నత విద్యలు అభ్యసించారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో యజుర్వేదం, ఎంఏ ఆస్ట్రాలజీ, ఎంఏ వాస్తు, ఎంఏ సైకాలజీ వంటి డిగ్రీలు సాధించారు. పరిపూర్ణమైన మంచి మనిషిగా జీవిస్తూ ఆదర్శ భావాలతో నడుస్తున్న శ్రీ లక్ష్మీకాంత్ శర్మ గారిని ఎన్నో బిరుదులు, ఎన్నో అవార్డులు వరించాయి. జ్యోతిష్యరత్న, జ్యోతిష్య విభూషణ బిరుదులు, అబ్దుల్ కలాం అవార్డు ఆయన సాధించారు. లోకాన్ని నిజంగా ప్రేమించే వ్యక్తి లోక కళ్యాణం కోసం తపన పడతారన్నది సత్యం. ఆ సత్యాన్ని నిజం చేస్తూ జీవిస్తున్న వ్యక్తి మన శ్రీదత్త ఉపాసకులు లక్ష్మీకాంత్ శర్మ గారు స్థాపించిన సంస్థే మారుతి సేవా సమితి. 2010లో ఒక విత్తనంగా మొదలైన ఈ మారుతి సేవా సమితి సంస్థ ఒక వృక్షంలా ఎదుగుతూ ఉంది. ఎంతో మందికి నీడనిస్తూ, అన్నార్తులకు ఆకలి తీరుస్తూ, విద్యనందిస్తూ, ఆరోగ్య భరోసాలు చూస్తూ మంచి సంకల్పంతో అడుగు ముందుకు వేస్తోంది మారుతి సేవా సమితి. మానవ సేవయే మాధవ సేవ అన్న మాటలు ఆచరిస్తూ పేదవారికి నిత్యాన్నదానంని అత్యంత గొప్ప కార్యక్రమంలా చేస్తూ ఆకలిగొన్న వారికి పట్టెడన్నం పెట్టే పుణ్య భాగ్యాన్ని నోచుకుంటోంది. మారుతి మెడికల్ క్యాంప్ని ప్రతి ఏటా నిర్వహిస్తూ పేద ప్రజలకు ఆరోగ్యదాయనిగా నిలుస్తూ ఉంది. మారుతి ఎడ్యుకేషన్ ద్వారా ఉచిత విద్యను అందిస్తూ భవిష్యత్ తరాలకు బాటలు వేస్తుంది మారుతి సేవా సమితి. మారుతి జ్యోతిష్యాలయం ద్వారా ఎంతో మందికి జ్యోతిష్యం చెబుతూ భూత భవిష్యత్ వర్తమాన కాలంలో సంగతులు వివరిస్తున్నారు. తద్వారా ఎందరో అభివృద్ధికి పాటుపడుతున్నారు. ఈ లోకంలో చాలామంది మంచిగా బ్రతుకుతున్నారు, కానీ కొంతమందే మంచి చేస్తూ బ్రతుకుతున్నారు. అటువంటి మానవత్వం ఉన్న మనిషిగా జీవిస్తూ మాతృమూర్తి మారుతి గారి ఆశయ సాధనే ధ్యేయంగా నిత్యం ఆచరిస్తూ మారుతి సేవా సమితి కోసం పాటుపడుతున్న శ్రీదత్త ఉపాసకులు శ్రీ లక్ష్మీకాంత్ శర్మ గారు. నమస్కారం. జై గురుదత్త. నా పేరు సంధ్య. నేను అమీర్పేట హైదరాబాద్లో ఉంటున్నాను. నేను బీకామ్ కంప్లీట్ చేశాను. జాబ్ కోసం చాలా విధాలుగా ప్రయత్నించాను, కానీ ఎక్కడా నాకు అన్ని డిసప్పాయింట్మెంట్సే దొరికాయి. కానీ మార్నింగ్ అనుగ్రహం ప్రోగ్రామ్ చూశాను నేను. లక్ష్మీకాంత్ శర్మ గారు ఆయన ఇచ్చిన రెమెడీస్ చాలా బాగున్నాయి. నేను ఆయన రెమెడీస్ని ఫాలో అయ్యాను. ఇప్పుడు నాకు జాబ్ దొరికింది. లక్ష్మీకాంత్ శర్మ గారికి ధన్యవాదములు. నమస్కారం అండి. జై గురుదత్త. నా పేరు మాధవి, మాది వరంగల్ జిల్లా. నేను ప్రతిరోజు అనుగ్రహం ప్రోగ్రాం చూస్తూ ఉంటానండి. లక్ష్మీకాంత్ గారు రెమెడీస్ ఫాలో అవుతూ ఉంటాను. నాకు నా భర్తకు మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చాయండి. అవి పెరుగుతూ రోజు రోజుకు పెద్దగా అయ్యాయి. నా బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియలేదు. సో నేను రెమెడీస్ ఫాలో అవ్వడం వల్ల నా సమస్యలకు పరిష్కారం దొరికిందండి. ఇప్పుడు నేను నా భర్త చాలా హ్యాపీగా ఉంటున్నాము. నా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంటున్నాను. లక్ష్మీకాంత్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం అండి. జై గురుదత్త. నా పేరు నాని, మాది కాకినాడ, ఈస్ట్ గోదావరి జిల్లా. నేను కొత్తగా కొంత బిజినెస్ స్టార్ట్ చేశాను. బిజినెస్లో కొంచెం లాస్ వచ్చింది. మళ్ళీ వేరే బిజినెస్ స్టార్ట్ చేశాను, అయినా అది కూడా పెద్దగా రాణించలేదు. నా పేరు మోహన్ కుమార్, మాది వికారాబాద్ డిస్టిక్. ఆర్థికంగా నాకు ఎన్నో సమస్యలు ఉండేవి. అనుగ్రహం అనే ప్రోగ్రాం చూశాను. ఆ ప్రోగ్రాంలో స్వామి వారు చెప్పిన ఇమిడియన్స్ ఫాలో అయ్యాను. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయాయి. లక్ష్మీకాంత్ శర్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై గురుదత్త. నా పేరు ఉమ్మర్, నా పులివిందల నా ఊరు. నేను వ్యాపారం చేస్తున్నా, నష్టపోతూ ఉన్నాను. లక్ష్మీకాంత్ గారి ప్రోగ్రాం చూశాను. ఆ ప్రోగ్రాం చూసిన తర్వాత ఆయన చెప్పిన రెమెడీస్ నేను ఫాలో అయినాను. నా ఫ్యామిలీ నేను చాలా సంతోషంగా ఉన్నాను. జై గురుదత్త. నా పేరు తేజశ్రీ, మాది ఒంగోలు జిల్లా. అనుగ్రహం ప్రోగ్రాం చూస్తూ ఉంటాము. ఈ గురూజీ గారు చెప్పిన రెమెడీస్ పాటించాము. నేను మా ఫ్యామిలీ ఎంతో హ్యాపీగా ఉన్నాము. అలానే నాకు జాబ్ వచ్చింది, నా మ్యారేజ్ కూడా సెట్ అయింది. లక్ష్మీకాంత్ శర్మ గారికి నా కృతజ్ఞతలు. నమస్కారం అండి. నా పేరు స్వాతి, మాది ఖమ్మం డిస్టిక్. అనుగ్రహ ప్రోగ్రాం చూడకముందు నేను స్టడీలో బాగా వీక్గా ఉండేదాన్ని. గురువు గారు ఒక రెమెడీ చెప్పారు, దీన్ని నేను పాటించాను. నేను చాలా ఆనందంగా ఉన్నాను, ఎందుకంటే నేను చదివింది చాలా బాగా గుర్తుంటుంది. గురువు గారికి ధన్యవాదములు. అమ్మ అంటే ఒక అద్భుతం, అమ్మ అంటే ఒక ఆదర్శం. ఆ దేవదేవుడు భూలోకంలో ప్రతి ఇంటా కొలువై ఉండటానికి ఏర్పాటు చేసిన దైవం అమ్మ.
సాక్షాత్తు అటువంటి వారే శ్రీ దత్త ఉపాసకులైన లక్ష్మీకాంత్ శర్మ గారి అమ్మగారు శ్రీ మారుతి గారు. ఆదర్శమూర్తి అయిన ఆ మారుతి గారి పేరు మీద ఏర్పాటు చేసినదే మారుతి సేవా సమితి. మారుతి సేవా సమితిని స్థాపించిన వారు శ్రీ దత్త ఉపాసకులు లక్ష్మీకాంత్ శర్మ గారు. కృషి, దీక్ష, పట్టుదలే పెట్టుబడిగా చేసుకుని మాతృమూర్తి మారుతి గారి అడుగుజాడల్లో నడుస్తూ శ్రీ లక్ష్మీకాంత్ శర్మ గారు ఉన్నత విద్యలు అభ్యసించారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో యజుర్వేదం, ఎంఏ ఆస్ట్రాలజీ, ఎంఏ వాస్తు, ఎంఏ సైకాలజీ వంటి డిగ్రీలు సాధించారు. పరిపూర్ణమైన మంచి మనిషిగా జీవిస్తూ ఆదర్శ భావాలతో నడుస్తున్న శ్రీ లక్ష్మీకాంత్ శర్మ గారిని ఎన్నో బిరుదులు, ఎన్నో అవార్డులు వరించాయి. జ్యోతిష్యరత్న, జ్యోతిష్య విభూషణ బిరుదులు, అబ్దుల్ కలాం అవార్డు ఆయన సాధించారు. లోకాన్ని నిజంగా ప్రేమించే వ్యక్తి లోక కళ్యాణం కోసం తపన పడతారన్నది సత్యం. ఆ సత్యాన్ని నిజం చేస్తూ జీవిస్తున్న వ్యక్తి మన శ్రీదత్త ఉపాసకులు లక్ష్మీకాంత్ శర్మ గారు స్థాపించిన సంస్థే మారుతి సేవా సమితి. 2010లో ఒక విత్తనంగా మొదలైన ఈ మారుతి సేవా సమితి సంస్థ ఒక వృక్షంలా ఎదుగుతూ ఉంది. ఎంతో మందికి నీడనిస్తూ, అన్నార్తులకు ఆకలి తీరుస్తూ, విద్యనందిస్తూ, ఆరోగ్య భరోసాలు చూస్తూ మంచి సంకల్పంతో అడుగు ముందుకు వేస్తోంది మారుతి సేవా సమితి. మానవ సేవయే మాధవ సేవ అన్న మాటలు ఆచరిస్తూ పేదవారికి నిత్యాన్నదానంని అత్యంత గొప్ప కార్యక్రమంలా చేస్తూ ఆకలిగొన్న వారికి పట్టెడన్నం పెట్టే పుణ్య భాగ్యాన్ని నోచుకుంటోంది. మారుతి మెడికల్ క్యాంప్ని ప్రతి ఏటా నిర్వహిస్తూ పేద ప్రజలకు ఆరోగ్యదాయనిగా నిలుస్తూ ఉంది. మారుతి ఎడ్యుకేషన్ ద్వారా ఉచిత విద్యను అందిస్తూ భవిష్యత్ తరాలకు బాటలు వేస్తుంది మారుతి సేవా సమితి. మారుతి జ్యోతిష్యాలయం ద్వారా ఎంతో మందికి జ్యోతిష్యం చెబుతూ భూత భవిష్యత్ వర్తమాన కాలంలో సంగతులు వివరిస్తున్నారు. తద్వారా ఎందరో అభివృద్ధికి పాటుపడుతున్నారు. ఈ లోకంలో చాలామంది మంచిగా బ్రతుకుతున్నారు, కానీ కొంతమందే మంచి చేస్తూ బ్రతుకుతున్నారు. అటువంటి మానవత్వం ఉన్న మనిషిగా జీవిస్తూ మాతృమూర్తి మారుతి గారి ఆశయ సాధనే ధ్యేయంగా నిత్యం ఆచరిస్తూ మారుతి సేవా సమితి కోసం పాటుపడుతున్న శ్రీదత్త ఉపాసకులు శ్రీ లక్ష్మీకాంత్ శర్మ గారు. గురూజీ, మీరు ఎంతో బిజీగా ఉండి కూడా మా కోరిక మేరకు మా ఛానల్కు వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో గొప్ప విషయాలను చెప్పారు. ధన్యవాదాలు గురుగారు. జయ గురు దత్తాత్రేయ. చూశారు కదా, ఇది ఇవాల్టి అనుగ్రహం కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.